Hello traders, welcome to a simple Telugu binary trading channel. కరెంట్లీ త్రీ చార్ట్స్ ఓపెన్ చేసి ఉంచుకున్నాను. సో గైస్ ఇక్కడ చూసుకుంటే యూరో యూఎస్డి క్లియర్లీ మనకి ఇది డౌన్ ట్రెండ్ స్ట్రక్చర్. ఎలా లోవర్ లోస్ లోవర్ హైస్ కరెక్ట్. సో మనం సెల్ ఆపర్ట్యూన్స్కి చూడొచ్చు. ఓకే, ఇక్కడ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ గుడ్ లెవెల్ లెట్స్ ఫైండ్ అవుట్. ఇక్కడ చూసుకుంటే నాకు ఇది రీసెంట్ సపోర్ట్. సో ఈ లెవెల్ని ఒకటి మార్క్ చేసుకున్నా అండ్ వన్ మోర్ లెవెల్ ఏమవుతుంది, ఇది అవుతుంది గైస్, ఇది ఒక సపోర్ట్ లెవెల్. సో ఓకే, ఇఫ్ మార్కెట్ ఇక్కడ దాకా వస్తే ఐ కెన్ ప్లాన్ సంథింగ్ ఫర్ బైస్. సో ప్రస్తుతానికి అది యూఎస్టీ జేపీవై అయితే యూఎస్టీ జేపీవై అప్ ట్రెండ్లో ఉంది, బట్ రెసిస్టెన్స్ని తీసుకొని మార్కెట్ అనేది కిందకు మూవ్ అవుతూ వస్తుంది. ఓకే, సో హోల్డ్ ఆన్. ఓకే, ఇక్కడ సపోర్ట్ ఉంది మనకి. హోల్డ్ ఆన్ గైస్. యూఎస్డి జేపీవై లుక్స్ లైక్ ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఈ షార్ట్ మైనర్ ట్రెండ్ నేను చెప్తుంది. మైనర్ ట్రెండ్ డ్రా చేసుకుంటే దిస్ లుక్స్ లైక్ ఇన్ అప్ ట్రెండ్ అండ్ ట్రెండ్ బ్రేక్ అయింది అండ్ మార్కెట్ మళ్ళీ రివర్స్ అదే ట్రెండ్ కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది. బట్ లెట్స్ సీ. ఓకే, బట్ ఎనీవేస్ ట్రెండ్ బ్రేక్ అయిపోయింది కాబట్టి ఐఎమ్ ఇగ్నోరింగ్ ఇట్. హోల్డ్ ఆన్. ఓకే, యూరో జేపీవై మనకు ఒక ట్రెండ్ కనిపిస్తుంది. ఇలాగ నేను ఎక్స్ట్రీమ్ లెవెల్స్ తీసుకున్నాను. ఎక్స్ట్రీమ్ లెవెల్స్ తీసుకుంటే వీ హ్యావ్ దిస్ ట్రెండ్ కరెక్ట్. మార్కెట్ ఎనీవేస్ అప్ ట్రెండ్, హైయర్ హైస్ హైయర్ లోస్ అండ్ మనకి రీసెంట్ సపోర్ట్ అయితే నాకు ఇక్కడ ఇది ఈ స్వింగ్లో ఇక్కడ కనిపిస్తుంది రీసెంట్ సపోర్ట్. ఎలాగా సపోజ్ మార్కెట్ ఇక్కడ నుంచి ఇలా చూసుకున్నారు, ఇలా వచ్చింది, ఇలా వెళ్ళింది, ఇలా వచ్చి ఇలా వెళ్ళి ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది. సో నాకు ఇది సపోర్ట్ అయిందన్నమాట రీసెంట్ స్వింగ్లో. ఓకే, సో ఇన్ కేస్ ఒకవేళ మార్కెట్ ఇక్కడికి వస్తే మేబీ వీ కెన్ లుక్ ఫర్ బైస్. ఓకే, ఇది బ్రేక్ చేసింది కాబట్టి నేను ఇది మూవ్ చేసిన న్యూ లెవెల్కి ఇక్కడికి. ఓకే, సో యూఎస్టీ జేపీవై అప్ ట్రెండ్లో ఉంది అండ్ మార్కెట్ కరెంట్ ఒక స్టాక్లో వెళ్తుంది. మనకి అట్లీస్ట్ ఈ సపోర్ట్కి వచ్చినా వీ కెన్ ప్లాన్ సంథింగ్, ఆర్ ఈ రెసిస్టెన్స్కి వెళ్ళినా వీ కెన్ ప్లాన్ సంథింగ్. సో లెట్స్ వెయిట్. యూరో యూఎస్టీ కూడా అంతే. వీఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ లెవెల్స్ కరెక్ట్. ఇందాక మనం అనలైజ్ చేసిన సపోర్ట్ లెవెల్స్. ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ డ్రా చేయడానికి ట్రై చేయొచ్చు మనం. ఒకవేళ మనం ఇలా తీసుకుంటే ఓకే, దిస్ ఈస్ అవర్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్. సో ఒకవేళ మార్కెట్ ఇలా ఎక్కడికైనా రీచ్ అయితే వీ కెన్ ప్లాన్ ఫర్ సెల్స్ అండ్ మనకి ఇది నెక్స్ట్ రెసిస్టెన్స్ ఏరియా విచ్ ఈస్ ఆల్సో ఏ సపోర్ట్ ప్రీవియస్లీ. సో దిస్ పర్ఫెక్ట్లీ ఈస్ అన్ ఎస్ఎన్ఆర్ లెవెల్ కరెక్ట్. సపోర్ట్ 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 మళ్ళీ సపోర్ట్ సపోర్ట్, ఇన్నిసార్లు ఈ ఈ ఈ లెవెల్ అనే సపోర్ట్ కింద వర్క్ చేసింది. ఇప్పుడు కూడా సపోర్ట్ కింద వర్క్ చేసి లేటెస్ట్గా అండ్ దెన్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ రీటెస్ట్ చేసి వచ్చింది. సో ఇక్కడ రెసిస్టెన్స్ కింద పనిచేసింది. సో దట్స్ ఎ వెరీ గుడ్ లెవెల్ గైస్. వెయిట్ చేద్దాం. ఇక్కడ మన ట్రెండ్ లైన్కి ఐ మీన్ రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్కి మార్కెట్ రీచ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ ఏమైనా ఆపర్చునిటీ ఉంటే విల్ ప్లాన్ ఫర్ ఇట్ ట్రేడ్. ఓకే, హోల్డ్ ఆన్. యూరో యూఎస్టీ. ఓకే, ఇక్కడ చూడండి యూరో యూఎస్టీ ఏం చేస్తుంది, ట్రెండ్ని బ్రేక్ చేస్తుంది అండ్ ఇంకా బ్రేక్ అయితే అవ్వలేదు. హోల్డ్ ఆన్, బ్రేక్ అవ్వలేదు గైస్, కిందనే క్లోజింగ్ ఇచ్చింది. ఇక్కడ గ్యాప్ అప్ ఓపెనింగ్ అయింది.
నాకు ఒకవేళ ఈ లెవెల్‌ని టచ్ చేస్తే నేనైతే సెల్ ట్రేడ్ ప్లాన్ చేస్తాను. ఎందుకంటే ఇది మన రెసిస్టెన్స్ ఎస్ఎన్ఆర్ లెవెల్ కాబట్టి. సో, నేను ఇక్కడి దాకా అయితే వెయిట్ చేస్తాను గైస్. పేషెంట్‌గా ఐ విల్ వెయిట్ ఫర్ దిస్ లెవెల్. అలర్ట్ పెట్టుకున్నా. లేదు ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ నుంచి కూడా తీసుకునే వాళ్ళం. బట్ పాయింట్ ఏంటంటే నేను ఎందుకు అవాయిడ్ చేశాను అంటే గ్యాప్ అప్ ఓపెనింగ్ అవ్వడం వల్ల నేను అవాయిడ్ చేశాను. ఓకే. బేసికల్లీ గ్యాప్ అప్ అంటే ఎందుకు ఓపెన్ అయ్యారు బయర్స్ అనేవారు దే వాంటెడ్ టు వాళ్ళ ఇంకా పైకి మూవ్ అప్ లెవెల్‌కి తీసుకెళ్తున్నారనమాట. దే ఆర్ వెరీ స్ట్రాంగ్ అని అర్థం జనరల్‌గా. ఓకే. ఒక్కొక్కసారి వేరే వేరేలో కూడా బిహేవ్ చేస్తారు. ఎందుకంటే ఈ గ్యాప్ ఉండిపోయింది కదా! ఫిల్ చేయడం గానీ, సెల్లర్స్ రావడం గానీ ఇలా ఇలా అవుతుంటాయి. సో, అన్‌సర్టెనిటీ ఎక్కువ. అందుకే నేనైతే ఇక్కడ ట్రేడ్ చేయలేదు. నేను ఈ లెవెల్ గురించి వెయిట్ చేస్తున్నా పేషెంట్‌గా. ఓకే. ఇఫ్ ఇట్ కమ్స్ విల్ సీ. ఓకే. ఇట్ ఎవెన్చువల్లీ బికేమ్ ఎ సెల్లింగ్ క్యాండిల్. సో, ఈ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ అనేది వర్క్ అయింది. బట్ లెట్స్ వెయిట్ ఫర్ థాట్ లెవెల్. ఓకే. వి గాట్ ఇన్ యూరో జేపీవై. హోల్డ్ ఆన్. నేను బై ట్రేడ్ అయితే ప్లేస్ చేశాను గైస్. బట్ ఓకే. ఈ లెవెల్ దగ్గర పడాలి. బట్ పైన ప్లేస్ అయిపోయింది. సో, లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఓకే గైస్, వి వన్ నాట్ ట్రేడ్ ఫస్ట్ ట్రేడ్. దో మనం లైట్గా మిస్ అయిన లెవెల్ నేను ఎక్కడ చెప్పాను ఈ ట్రెండ్ లైన్ సారీ ఈ ఎస్ఎన్ఆర్ లెవెల్ దగ్గర తీసుకుందాం రీసెంట్ సపోర్ట్ అని చెప్పాను మీకు. నేను ఇక్కడ ఈ లెవెల్ దగ్గరే ప్లాన్ చేశాను. మీరు చూస్తే అబ్జర్వ్ చేయండి క్లియర్గా క్యాండిల్ ఆ లెవెల్ని టచ్ చేసేకే పైకి మూవ్ అయింది. మన ట్రేడ్ యాక్చువల్గా టు బీ ఆన్ సేఫ్ సైడ్ ఇక్కడ పడాలి ఎగ్జాక్ట్లీ. బట్ నేను తీసుకునే టైంకి క్యాండిల్ ఆల్రెడీ మూమెంట్ ఇవ్వడం వల్ల ఇక్కడ పడింది అనే ట్రేడ్. బట్ ఐ వుడ్ సే వీఆర్ లక్కీ బట్ అవర్ అసెస్మెంట్ ఈస్ కరెక్ట్. ట్రేడ్ ఇక్కడ పడితే వీ వుడ్ బిన్ ద బెటర్ వన్. బట్ ఇక్కడ పడింది బట్ స్టిల్ వీఆర్ లక్కీ బికాస్ నా ట్రేడ్ పైన క్యాండిల్ వచ్చి క్లోజింగ్ ఇవ్వడం వల్ల వీ వన్ నాట్ ట్రేడ్. ఓకే. దో మిస్ప్లేస్ అయినా నేను అనుకున్న ప్లేస్లో పడకపోయినా నా అనుకున్న ప్లేస్ అయితే ఈ సపోర్ట్ లెవెల్ ఎగ్జాక్ట్లీ. బట్ పాయింట్ ఏంటంటే అది టచ్ చేసి మార్కెట్ అనేది రిజెక్షన్ తీసుకుందా లేదా అనేది ఇంపార్టెంట్. సో మార్కెట్ ఆల్రెడీ తీసుకుంది అండ్ వీ వన్ నాట్ ట్రేడ్. ఓకే. ఓకే. యూరో యూఎస్టీ. ఓకే. యూరో యూఎస్టీ మన రెసిస్టెన్స్కి అయితే వచ్చింది గైస్. ఓహ్! ఓకే. నేనైతే సెల్ ట్రేడ్ ప్లేస్ చేశాను. బట్ చాలా కింద పడింది యాజ్ యూజువల్ మళ్ళీ డ్యూ టు వోలటాలిటీ. సో లెట్స్ సీ. ఓకే. యూఎస్టీ జేపీవై. ఓకే. ఇది సపోర్ట్ అవ్వాలి. సో లెట్స్ సీ. ఓకే. ఐ విల్ వెయిట్ ఫర్ ఎ మార్టింగల్. ఓకే. నేను సెల్ ట్రేడ్ మళ్ళీ తీసుకున్నాను గైస్ సేమ్ డైరెక్షన్లో సెల్ సైడ్. సో లెట్స్ సీ యూరో యూఎస్టీ. ఎందుకంటే ఎస్ఎన్ఆర్ దగ్గర నేనైతే ట్రేడ్ ప్లేస్ చేశాను. మన ఎస్ఎన్ఆర్ దగ్గర మనం సెల్ సైడ్ ప్లాన్ చేసాం ట్రేడ్. అందుకే సెల్ అనేది ప్లేస్ చేసాం. లెట్స్ సీ వాట్ మార్కెట్ ఈస్ ట్రైంగ్ టు డూ. ఇది ఒక రెడ్ క్యాండిల్ అయితే అవ్వాలి. బట్ షుడ్ బి రెడ్ క్యాండిల్ బట్ నో గైస్. ఓకే.
నేను మార్టింగల్ మళ్ళీ వెళ్తున్నా. ఓకే, ఐ వెంట్ ఫర్ మార్టింగల్ గైస్ బికాస్ ఇట్స్ డెఫినెట్లీ రెడ్ క్యాండిల్. ఇక్కడ దాకా గ్యారంటీగా వస్తుంది, డ్యామ్ షూర్. విల్ కమ్ టు దిస్ లెవెల్ అట్లీస్ట్. ఓకే, స్టిల్ డౌన్, స్టిల్ డౌన్, డౌన్. ఓ గాడ్, నాది మిస్ప్లేస్ అవడం వల్ల ట్రేడ్ రీఫండ్ వచ్చింది గైస్. బట్ ఇట్స్ ఏ డెఫినెట్లీ రెడ్ క్యాండిల్, ఎందుకంటే ట్రాప్ జరిగింది ఇక్కడ. దిస్ వాస్ ఏ డెఫినెట్లీ రెడ్ క్యాండిల్. మనం షూట్ షాట్ వెళ్ళాం, బట్ పాయింట్ ఏంటంటే ట్రేడ్ నాకు ఎంట్రీ పాయింట్ మిస్ అవ్వడం వల్ల ఐ గాట్ రీఫండ్. ఓకే, ఎల్స్ వీ వుడ్ హావ్ వన్ దిస్ ట్రేడ్. ఎందుకు నేను వెళ్ళానంటే ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ యాక్చువల్గా దిస్ ఈస్ ది ఎస్ఎన్ఆర్. ఓకే, దిస్ ఈస్ ది రెసిస్టెన్స్. ఇక్కడ నేను ఈ క్యాండిల్ని చూసాక ఐ వెంట్ ఫర్ ఏ సెల్ ట్రేడ్, ఎందుకంటే ఎస్ఎన్ఆర్ రావట్లేకపోయిందని. ఇక్కడ సెల్ ట్రేడ్ ప్లేస్ చేశారు ఫస్ట్ ట్రేడ్ ఇక్కడ లెవెల్ దగ్గర. బట్ ఏమైంది, బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎందుకు అనుకున్నారు ఈ లెవెల్ బ్రేక్అవుట్? ఐ మీన్ వై వీ కుడెంట్ టేక్ ఎ ట్రేడ్ హియర్ ఇస్ బికాస్, ఐ మీన్ వై వీ కుడ్ ఫెయిల్డ్ ఇస్ బికాస్ ఈ క్యాండిల్ అనేది వెరీ స్ట్రాంగ్ బయింగ్ క్యాండిల్. సో అదే రీజన్ అవ్వచ్చు మనం ఇక్కడ ఫెయిల్ అవ్వడానికి. సో మార్కెట్ అని బయస్ ఉన్న వాళ్ళు ఇంకా ట్రై చేశారు ఇది బ్రేక్ చేయడానికి. ఓకే, అండ్ సో నా ఫస్ట్ ట్రేడ్ అనేది ఇక్కడ ఫెయిల్ అయింది. నేను ఇక్కడ చూసాక నేను అగైన్ ఐ వెంట్ ఫర్ మార్టింగల్, ఇక్కడ ఫెయిల్ అయింది. సో ఐ వెంట్ ఫర్ షూర్, డ్యామ్ షూర్ ఇక్కడ నుంచి సెల్లర్స్ రావాలని ఐ వెంట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్లీ ఇక్కడ చూసుకుంటే. బట్ పాయింట్ ఏంటి, మార్కెట్ అన్ని సెల్లింగ్ అయింది, బట్ నా ఎంట్రీ ఇక్కడ పడడం వల్ల ఎగ్జాక్ట్గా నాకు రీఫండ్ రావడం జరిగింది. ఓకే, గైస్ యూఎస్టీ జేపీవై లుక్స్ లైక్ ఇట్స్ గోయింగ్ టు గో డౌన్ సైడ్ మార్కెట్ అనేది. సో ఐఎమ్ టేకింగ్ ఏ డౌన్ ట్రేడ్ గైస్ యూఎస్టీ జేపీవైలో. లెట్స్ సీ హౌ మార్కెట్ బిహేవ్స్. ఎందుకంటే మార్కెట్ అనేది ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసుకుంటూ మార్కెట్ పైకి వెళ్ళింది. సో ఐమ్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు రిట్రేస్ డౌన్ సైడ్. సో నేను అందుకే ఒక సెల్ ట్రేడ్ అనేది ప్లేస్ చేశాను. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. Guys, Euro USD I took a buy trade on a support level. Okay, ఇక్కడ నుంచి బయస్ అనే వాళ్ళు ఎంటర్ అవ్వాలి. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఓకే గైస్, వి వన్ నాట్ ట్రేడ్. ఇక్కడ నుంచి ఎందుకు మనం బై ట్రేడ్ వెళ్ళాం, ఇది ఈ లెవెల్ గురించి మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తాం. దిస్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్, ఎక్స్ట్రీమ్ లెవెల్ సపోర్ట్. సో ఈ జోన్కి ఎప్పుడైతే మార్కెట్ వచ్చిందో ఐ టుక్ ఎన్ ఇమ్మీడియట్ బై ట్రేడ్. సో సపోర్ట్ దగ్గర సింపుల్గా నేనైతే బై ట్రేడ్ ప్లాన్ చేశాను. అండ్ లుకింగ్ అట్ ద క్యాండిల్ స్టిక్ సైకాలజీ, సెల్లర్స్ బికేమ్ వీక్ కాబట్టి నేను ఇక్కడ బై ట్రేడ్ ప్లేస్ చేశాను. అండ్ మనం ఇప్పటికీ 4 ట్రేడ్స్ తీసుకున్నాం గైస్. 2 విన్ అయ్యాం, 2 లాస్ అయ్యాం. పాత 2 లాస్ని నేను ఇక్కడ రికవర్ చేశాను. ఓకే, సో లెట్స్ టేక్ వన్ మోర్ ట్రేడ్ అండ్ దెన్ ఐల్ ఎండ్ దిస్ వీడియో.
సో సపోర్ట్ నుంచి బయర్స్ అనే వాళ్ళు వచ్చారు అండ్ దెన్ దే ఆర్ ట్రైంగ్ టు గో అప్ అగైన్. అండ్ ట్రెండ్ యాక్చువల్గా డౌన్ ట్రెండ్ ఉంది. అండ్ యాక్చువల్లీ మళ్ళీ గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగింది. బేసికలీ నేనైతే ఈ లెవెల్కి ఒకవేళ వస్తే నేను సెల్ సైడ్ ట్రేడ్ ప్లేస్ చేస్తాను, ఎందుకంటే ఇది నాకు రీసెంట్ రెసిస్టెన్స్ అవుతుంది కాబట్టి. బట్ టిల్ దెన్ అప్పటిదాకా నేనైతే ట్రేడ్ ప్లేస్ చేయను, ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్వర్డ్స్ కంటిన్యూ అవుతుంది అని చెప్పి. ఓకే, సారీ. ఓకే, యూఎస్టీ జేపీవై. ఓకే, హోల్డ్ ఆన్ గైస్, మనకి ఇక్కడ బై ఆపర్చునిటీ వచ్చే ఛాన్స్ ఉంది యూఎస్టీ జేపీవైలో, ఎందుకంటే ఇది రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇట్ షుడ్ వర్క్ యాజ్ ఎ సపోర్ట్. సో ఒకవేళ ఇది ఇంకా రెడ్ ఓకే ఇదే గ్రీన్ అయిపోతే మనకు ఆపర్చునిటీ లేదు, ఎందుకంటే ఇది సపోర్ట్ కాబట్టి ఇక్కడ గ్రీన్ అవుతుంది క్యాండిల్. ఒకవేళ రెడ్ అయితే నేను బై చేసేవాడిని, మళ్ళీ నో ట్రేడ్ గైస్, ఇదే గ్రీన్ అయిపోయింది. సో అంటే ఇక్కడ ఏమైంది, రెసిస్టెన్స్ బికేమ్ ఏ సపోర్ట్ అనమాట. సారీ, సపోర్ట్ బికేమ్ రెసిస్టెన్స్. ఇది రెసిస్టెన్స్, ఇక్కడ బ్రేక్అవుట్, ఇక్కడ సపోర్ట్. సో ఎస్ఎన్ఆర్ అయిందన్నమాట ఈ లెవెల్. సో మనం ఆ క్యాండిల్లోనే ట్రేడ్ ప్లేస్ చేయాలి, బట్ లేట్గా వచ్చి చూడడం వల్ల మేము ఇస్తే ట్రేడ్. ఓకే, హోల్డ్ ఆన్, ఇంకొక 2 చార్ట్స్ ఓపెన్ అయ్యాయి. లెట్స్ సీ ఇఫ్ వి గెట్ అన్ ఆపర్చునిటీ ఎనీవేర్. ఓకే ఓకే, ఏయుడి యూఎస్టీ టూ మచ్ గైస్. ఏయుడి యూఎస్టీ ఫుల్ చాపీ మార్కెట్. ఓకే, ఐ డోంట్ థింక్ దిస్ ఈస్ ఎ గుడ్ లెవెల్ టు టేక్ ట్రేడ్, బట్ ఇక్కడ రీసెంట్ రెసిస్టెన్స్ ఉంది. సో వీ కెన్ సీ ఇఫ్ వి గెట్ అన్ ఆపర్చునిటీ. పైన కూడా ఇంకొక రెసిస్టెన్స్ ఉంది. సో ఇది ఒక జోన్లో కన్సిడర్ చేస్తే మేబీ ఈ జోన్లోకి వస్తే వీ కెన్ ప్లాన్ ఫర్ సెల్స్. బట్ జీబీపీ జేపీవై చూసుకుంటే ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ క్లియర్గా. ఓకే, హైయర్ హైస్, హైయర్ లోస్, హైయర్ హైస్, హైయర్ లోస్, కరెక్ట్. సో మార్కెట్ ఇస్ ఇన్ అప్ ట్రెండ్. అండ్ ఇక్కడ వీ హ్యావ్ ఏ రీసెంట్ రెసిస్టెన్స్ హియర్. ఓకే, ఇది ఒక రీసెంట్ రెసిస్టెన్స్ గైస్. మేబీ ఐఎమ్ థింకింగ్ ఇక్కడ నుంచి సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో లెట్స్ వెయిట్ ఫర్ ఇట్. ఇఫ్ యూ గెట్ ఎనీ ఆపర్చునిటీ విల్ సీ. యూరోఎస్సీ ఇక్కడ మనకి రెసిస్టెన్స్ ఉంది రీసెంట్ లెవెల్, సో మేబీ అక్కడ ఇంకొక ఆపర్చునిటీ వస్తే చూడొచ్చు. జీపీపీ జేపీవై మనం సెల్కి వెళ్ళే ఇండికేషన్ అయితే నాకు కనిపిస్తుంది, ఎందుకంటే రెసిస్టెన్స్ దగ్గర ఉంది కాబట్టి. ఓకే, బట్ ఈ లెవెల్ టచ్ చేస్తే నేను ఒక సెల్ ట్రేడ్ అనేది ప్లేస్ చేస్తాను. ఈ లెవెల్ టచ్ చేస్తే లెవెల్ టచ్ చేయాలి, వెయిటింగ్ ఫర్ ద లెవెల్ టు బి టచ్డ్. ఓకే ఓకే, నేను ఒక సెల్ ట్రేడ్ అనేది ప్లేస్ చేశాను గైస్ జీబీపీ జేపీవైలో ఎట్ ఎ రెసిస్టెన్స్ లెవెల్. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. రీసెంట్ రెసిస్టెన్స్ ఇది, ఒకవేళ ఇది ఫెయిల్ అయితే ఐల్ ట్రై టు గో ఫర్ ఎ మార్టింగల్. ఇది సెల్ క్యాండిలే అవ్వాలి గైస్, కిందకు వచ్చి క్లోజ్ అవ్వాలి. ఓకే, బట్ లెట్స్ సీ. ఇంకా కిందకి రావాలి, లేదు అంటే ఐల్ గో ఫర్ ఏ మార్టింగల్. నేను మార్టింగల్కి వెళ్ళాను గైస్ సెల్ సైడ్ మళ్ళీ జీపీపీ జేపీవైలో. మార్కెట్ అని చాలా రిజెక్షన్ తీసుకుంటుంది. ఐ థింక్ వీఆర్ గోనా లూజ్ దిస్ ట్రేడ్ అగైన్.
Hold on. ఓకే గైస్, లూజ్ అయ్యి ఉన్న ట్రేడ్ యాక్చువల్గా ఇక్కడ రెసిస్టెన్స్ నుంచి మార్కెట్ రెస్పెక్ట్ చేయలేదు. సో ఐ థింక్ టుడే వి మిస్ ద హిట్ ద స్టాప్ లాస్ లిమిట్. So I'm ending for today guys. That's all for today. See you in the tomorrow's video. Thank you guys. Have a good day. Bye bye.